నేనేం అనట్లా, నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పను. నేను ఇంకోటి నేనేది కాదు, మీరంత కరాఖండిగా చెప్తున్నారు. నేను అనేది నాట్ నెగిటివ్, ఇన్ ద వే ఆఫ్ పాజిటివ్లో మీరంత కరాఖండిగా చెప్తున్నారు, అలాంటివన్నీ జరిగి తీరుతున్నాయి. మేము ఎంత ప్రెడిక్షన్స్ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ మా దగ్గర జరగవు. ఏంటి వేణుస్వామి దగ్గర ఏముంది, మా దగ్గర లేనిది ఏంటి అన్న ఒక రకమైన ఆలోచన వస్తూ ఉంటుంది కదా అందరికీ. మొన్న ఒక పనుండి మా భీమవరంలో మా బ్రదర్ ఉంటాడు రవి అని, భీమవరంలో వాడు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. వాళ్ళ వైఫ్ అనురాధ. అయితే ఎమ్మెల్యే గారికి అక్కడ మినిస్టర్ గారికి ఫోన్ చేశాడు, ఆ లోకల్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి, సార్ నేను వేణుస్వామి వాళ్ళ తమ్ముడండి అంతే. అయ్యో అవునా, ఆయన ఇచ్చిన రెస్పాన్స్కి షాక్ అయ్యారు వాళ్ళు. అంటే నేను అప్పుడు చెప్పా, ఎందుకు షాక్ అయ్యారు అంటే, ఇదిరా బాబు రీజను, ఆయన వాళ్ళ రాజకీయాల్లో ఉన్నాడంటే నేనే కారణము, ఓకే అందుకని ఇది జరిగింది. అట్లాంటి వాళ్ళు ఒక 10 మంది మినిస్టర్లు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సుమారు ఒక 2 మినిస్టర్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఆంధ్రప్రదేశ్లో డిప్రెషన్కి వెళ్ళిపోయారు. వాళ్ళ పార్టీ ఓడిపోయింది అప్పుడు 2014లో. నేను కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని ఇంటికి వెళ్ళి, మళ్ళీ మీకు పూర్వవైభవం వస్తుంది మీ జాతకరీత్యా. దాంట్లో 2 ఇప్పుడు మినిస్టర్లు ఆంధ్రప్రదేశ్లో. ఇలా చెప్పుకుంటూ పోతే నా పర్సనల్ లిస్ట్ ఎంత ఉంటుందండి, చాలా ఉంటుందేమో. మరి వీళ్ళందరినీ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేరుగా జనాలు వచ్చి, వీళ్ళందరినీ నాకు దూరం చేయలేరుగా. ఇప్పుడు కొన్ని సార్లు ఇప్పుడు మీరే ఉన్నారు, గురుగారు మాకు తెలిసిన ఆవిడ ప్రెగ్నెన్సీ అండి, లేబర్ రూమ్లోకి తీసుకెళ్తున్నారు అంటే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు, కొడుకా బిడ్డనా అని అడుగుతారు మీరు. 10 నిమిషాల్లో నేను చెప్పకపోతే ఫెయిల్యూర్, చెప్పితే నా జాతకం చూసుకోవాలి. చెప్పను అంటే మీకేమనిపిస్తుంది, ఇటు వేస్ట్ కాదు అనుకుంటారు. అవును, ఏదో చెప్పాలి నేను. ఇప్పుడు మీ జాతకం కాదు, నా జాతకం చూసుకోవాలి నేను. అదేంటి మరి అంతే కదా. ఇప్పుడు నాకు కరెక్ట్గా చెప్పకపోతే మళ్ళీ ఇజ్జత్గా సవాల్, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మీరు నన్ను నమ్మరిగా లైఫ్లో. అవును, కానీ భగవంతుడి దయ వల్ల 0 ఫెయిల్యూర్స్. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, మగపిల్లవాడు అంటే మగపిల్లవాడు. ఇలాంటి నేను ఎందుకు ఇవి కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఇది నా సక్సెస్ రేటు. అందుకని నేను ఇంత స్టాండ్ బై ఉండగలుగుతున్నా, ఇంత తుఫాన్లో కూడా, ఇన్ని ట్రోలింగ్స్లో కూడా నేను నిలదొక్కుని నిలబడ్డా అంటే దానికి కారణం నా బ్యాక్గ్రౌండ్, నా వర్క్. ఇంత హార్డ్ వర్క్ చేసినా కాబట్టి నిలబడ్డా, ఏదో ఆషామాషి వ్యవహారం కాదు ఇది. గురుజీ, ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయని అని అంటున్నారు. ఏం ఆసక్తికరంగా ఏం లేదు, ఆసక్తికరంగా ఏం ఉండదు, రెగ్యులర్గా ఉంటుంది. ప్రతిపక్షం ఏం కనిపించదా? అట్లా కాదు నేను అనేది, రెగ్యులర్గా ఉంటుంది, రెగ్యులర్ ఎలక్షన్ ఉంటుంది, రిజల్ట్ రెగ్యులర్గా వస్తుంది. దాంట్లో పెద్ద ఆసక్తిగా అంటే మనం అబ్నార్మల్గా ఆలోచిస్తే రిజల్ట్ వేరే రకంగా వస్తుంది. ఇప్పుడు ఆకాశం నుండి నీళ్లు రెగ్యులర్ నీళ్ళే పడతాయి తప్ప రక్తం పడుతుందని ఎక్స్పెక్ట్ చేసేటోనికి మనం ఏం చెప్తాం. సో నార్మల్గానే ఉంటుంది, అంత గొప్పగా ఏమి. ఆలోచించి చెప్పండి, రేపు మళ్ళీ మీ మీద ట్రోలింగ్ అదే చేస్తారు. సహజం, అదేం లేదు పెద్ద గొప్పగా. నాకు తెలిసి అయితే గొప్పగా ఏమి ఉండదు. జనసేన పవన్ కళ్యాణ్ జాతకరీత్యా కానీ, చంద్రబాబు నాయుడు జాతకరీత్యా కానీ, లోకేష్ బాబు జాతకరీత్యా కానీ పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు ఏం కనిపిస్తుంది. ఇద్దరు కలిస్తే బాగా ఎఫెక్ట్ ఉంటుందని. ఎఫెక్ట్ ఉంటుంది, బట్ జగన్ ఆపేంత ఎఫెక్ట్ ఉండదు. అంటే జగన్ ఓటమి పాలు చేసేంత ఎఫెక్ట్ ఉండదు. మార్చి వరకు ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగోలేదని అన్నారు, నిజమేనా అది? మార్చి వరకు, మే 1 వరకు బాగుంది. మే 1 వరకే బాగుందా? మే 1 వరకు బాగుంది. ఓకే, ఎలక్షన్ మే తర్వాత వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కష్టం. కానీ మే 1 వరకు ఆయనకు గురుబలం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గురువు ఆయనకు ఏకాదశంలో ఉన్నాడు, ప్లస్ రాహు దశమంలో ఉన్నాడు. రాహు రాజ్యాధికారాన్ని ఇచ్చే ప్లేస్లో ఉన్నాడు, అధికారాన్ని ఇస్తాడు. సో మంచి ప్లేస్లో ఉన్నాడు. సో కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చాలామంది వ్యక్తిగతమైనటువంటి అంశాలు, నాకేదో జగన్మోహన్ నాకు చుట్టమా లేకుంటే నాకు సడ్డమా, ఏదో ఇప్పుడు ఈసారి ఈయన వస్తాడు, రేపు ఇంకెవడో వస్తాడు, ఇంకోటి విచిత్రమైన విషయాలు జనాలు ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది మొన్న చెప్తున్నారు, మీరు పోయినసారి అట్లా చెప్పి ఇప్పుడు ఇట్లా. అరే బాబు, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు, రాహు 18 నెలలకు ఒకసారి మారుతాడు, చంద్రుడు రోజు మారుతాడు, రవి నెలకు మారుతాడు, ఇట్లా ప్రతిదీ ఉంటుంది, లెక్క ఉంటుంది. సో మేము చెప్పేది జాతకాన్ని బేస్ చేసుకుని ఉంటుంది తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాలు నాకేం అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి నాకేమైనా మంత్రి పదవి ఇస్తాడా, లేకపోతే నాకేమైనా పైసలు ఇస్తాడా, లేకపోతే నాకేమైనా పదవి ఇస్తాడా, ఎందుకు చెప్తాం. అట్లనే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అంటే దాని అర్థం ఏంది, జాతకంలో ఉండి నేను సక్సెస్ కావాలని కోరుకుంటా, కానీ వేరేటువంటి సక్సెస్ మీద నేను ఎందుకు బ్రతుకుతా. వాళ్ళ సక్సెస్లో నా సక్సెస్ ఎత్తుక్కుంటా, నేను చెప్పింది జరిగితే అదే నా సక్సెస్. ఏపీలో మంత్రులంతా మళ్ళీ గెలుస్తారా? అది ఇండివిజువల్గా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మంత్రులందరూ గెలుస్తారా అనేది, ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో ఒక లేడీ మంత్రికి టికెట్ రాకపోవచ్చు, అంటే ఆమె కాంట్రవర్సీ అయ్యేటువంటి అంశం ఉంది. తిరుపతి విషయంలో కానీ, ఇతరత్ర విషయంలో కానీ
వెంకటేశ్వర స్వామి సన్నిధి విషయంలో కానీ ఒక మంత్రి మహిళా మంత్రికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే. ప్లస్ ఆమెకు రేపు టికెట్ రావచ్చు, రాకపోవచ్చు, రాదని నేను అనుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైం ఆమె గెలవకపోవచ్చు టికెట్ ఇచ్చినా కానీ ప్రత్యేకించి ఆమె స్థానంలో. ఎట్ ది సేమ్ టైం ఆమె మినిస్ట్రీ రాదు. ఇవన్నీ ఒకటే లైన్, అంతే కదా, 1 by 1 ఒక లైన్లో వచ్చేస్తాయి. సో అట్లా. సో మిగతా మినిస్టర్ల సంగతి వేరు, ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసిన మినిస్టర్లందరికీ ఆల్మోస్ట్ ఆల్ టికెట్లు వస్తాయి. బట్ ఒక 3 మినిస్టర్లకు నాకు తెలిసి వాళ్ళ పిల్లలకి ఇచ్చే అవకాశం ఉంది, ఈసారి కొడుకులకు ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆ మినిస్టర్లు మనకు వాళ్ళు వెళ్ళిపోయినట్టే, ఆ జనరేషన్ వెళ్ళిపోయినట్టే. అంటే యువతకి ప్రాధాన్యత అయితే దక్కే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. యువతకు దక్కుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు దక్కుతుంది ఈసారి ఆంధ్రప్రదేశ్లో. సో ఇది 40 సీట్లు మారుతాయా? 30 నుండి 40 మారుతాయి. షఫ్లింగ్ అవుతుంది, మారవు, షఫ్లింగ్ అవుతుంది. అంటే ఉదాహరణ, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ లాగా, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు విమర్శించినట్టు ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణ చిలకలూరుపేట నుండి విడుదల రజని గుంటూరు వెస్ట్కి వచ్చింది, గిరిగారి ప్లేస్లో, మద్దాలగిరి ప్లేస్లో. అట్లా కొన్ని షఫ్లింగ్ ఉంటాయి. ఇప్పుడు మన పిడుగురాల నుండి చిలకలూరుపేటకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా కొన్ని షఫ్లింగ్స్ ఉంటాయి, చాలా షఫ్లింగ్స్ ఉంటాయి. అమలాపురంలో కూడా కొన్ని షఫ్లింగ్స్ ఉంటాయి, మండపేట, రామచంద్రాపురం. సో ఇట్లా చాలా ప్లేస్లలో ఓవరాల్గా ఒక 30 నుండి 35 వరకు షఫ్లింగ్స్ ఉంటాయి. తీసేస్తారని నేను చెప్పట్లా, షఫ్లింగ్స్ ఉంటాయి అంతే. అంటే ఎవరైతే బాగా ప్రాచుర్యం పొందారో మంత్రులుగా వాళ్ళకందరికీ మంచి లేదండి. ఆయన లెక్క ప్రకారము 3 సర్వేలలో ఎవరికైతే 100 మార్కులు వస్తాయో వాళ్ళు అక్కడనే ఉంటారు. 75 మార్కులు వచ్చిన వాళ్ళు షెఫిల్ అవుతారు, 50 మార్కులు వచ్చిన వాళ్ళు ఇంటికి పోతారు. అదేంటి మీరు సర్వేల గురించి అంటున్నారు? సర్వేలు అసలు ఆయన నంబర్ అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఎవరు? ఆయన చేయించుకున్న సర్వే, మంది చేసింది కాదు, ఆయన సొంత సర్వేల గురించి మాట్లాడుతున్నారు. సో ఇది జనరల్ ప్రిడిక్షన్ అవుతుంది, అంటే ఇది ఆస్ట్రాలజీ అవ్వదు. జనరలైజ్ వరకు జ్యోతిష్య పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయ అవకాశాలు ఉన్నాయి. ఆయన గురించి అయితే మీరు చెప్పగలరు గట్టిగా, కానీ మిగతా విషయాలు మాత్రం జనరలైజ్ గా చెప్పుకుంటారు. ప్రతి విషయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ విషయం మనం క్లారిటీగా ఉండాలి. నేను ఎమ్మెల్యే విషయం సపరేట్ జాతకము, ఎంపీ విషయం జాతకం అట్లా తీసుకోవాల్సి వస్తుంది. బట్ నేను అందుకని ఎంపీ స్థానాలు నిలబెట్టుకుంటారు మొత్తం అదే ముందు. ఎంపీ స్థానాలు ఇప్పుడు ఉన్నాయితే నిలబడతాయి. ఓకే, ఇప్పుడు ఉన్నాయి నిలబడతాయి. అయితే ఒకటి పెరగవచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ఉన్నది కాకుండా ఒకటి తగ్గే అవకాశం ఉంది, లేదా పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం 24లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్.